బీఆర్ఎస్‌కి బీజేపీ మాత్రం భారీ షాక్ ఇచ్చిందని జెప్పేసి గూడా జెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్. సెకండ్ ప్లేస్‌లో ఉన్నది బీఆర్ఎస్. అలాగే బీజేపీ ప్రస్తుతం థర్డ్ ప్లేస్‌లో ఉంది. అలాంటిది బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అచ్చంపేట్ గువ్వల బాలరాజు గారు ఇటు భారతీయ జనతా పార్టీకి 10వ తేదీ నాడు 10 గంటలకి ఆహ్, భారతీయ జనతా పార్టీ ఆఫీస్‌లో జాయిన్ అవ్వబోతున్నారు. అలాగే నల్లమల్ల జిల్లాలో నల్లమల్ల గడ్డ పైన కాషాయ జెండా ఎగరేస్తా అని జెప్పేసి గూడా సవాల్ గూడా విసిరారు. సో, గతంలో బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా అయితే ప్రతి ఇంటికి తీసుకెళ్ళానో, అదే విధంగా అచ్చంపేటలో గూడా భారతీయ జనతా పార్టీ జెండాని తీసుకెళ్తాను. ఇక్కడ కాషాయ జెండా ఎగిరే వరకి నేను కష్టపడుతూనే ఉంటాను అని జెప్పేసి కూడా ఒక స్టేట్‌మెంట్ ఇవ్వడం అనేది జరిగింది. నిన్న మొన్నటి వరకి తను బీఆర్ఎస్‌లోనే ఉంటానా, కాంగ్రెస్‌లోకి వెళ్తానా, ఎందుకంటే కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి గారి సీఎం ప్రస్తుతం సొంత నియోజకవర్గం అచ్చంపేట్. అలాగే ఇక బీఆర్ఎస్ మాత్రం అంటే 10 సంవత్సరాలుగా అంటే 2 సార్లు తనని ఎమ్మెల్యేగా గెలిపించుకుంది. మూడోసారి కూడా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం అనేది జరిగింది. అండ్ భారతీయ జనతా పార్టీ గతంలో దాదాపుగా నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో గువ్వల బాలరాజ్ కీలకంగా మారడం అనేది జరిగింది. సో, ఆ నలుగురు ఎమ్మెల్యేలు గూడా ఇప్పుడేమైనా భారతీయ జనతా పార్టీలోకి వెళ్తారా అన్నది క్వెషన్ మార్క్ మారింది. ఎందుకంటే గువ్వల బాలరాజు గావచ్చు, తర్వాత కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి గావచ్చు, తర్వాత ప్రస్తుతం తాండూరు ఎమ్మెల్యే రోహిన్ రెడ్డి ఓడిపోవడం అనేది జరిగింది. మిగతా ఎమ్మెల్యే మరి వీరితో పాటు హర్షవర్ధన్ రెడ్డి ఎందుకంటే వీళ్ళు ముఖ్యంగా దక్షిణ తెలంగాణ వాళ్ళే ఎక్కువగా జాయిన్ అవ్వబోతున్నారు అని జెప్పేసి అన్నారు. అలాగే ఆహ్, బీజేపీ చీఫ్ దాదాపుగా 15 మంది మాజీ ఎమ్మెల్యేలు సైతం గూడా భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవ్వబోతున్నారని జెప్పేసి గూడా చెప్పడం అనేది జరిగింది. సో, అప్పుడు మునుగోడు ఉప ఎన్నికల్లో వర్కౌట్ కాలేదు. ఇప్పుడేమన్నా వర్కౌట్ అయ్యే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? అండ్ గువ్వల బాలరాజు డెఫినిట్‌గా భారతీయ జనతా పార్టీలోకి జాయిన్ అయ్యి మరి కాషాయ జెండా ఎగరేస్తారా? ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో మాత్రం అంటే గువ్వల బాలరాజు అక్కడ వరకి అంతవరకు వెళ్లరు అని జెప్పేసి అనుకున్నారు. నిన్న మొన్నటి వరకి అనుకున్నటువంటి మాట. అండ్ చాలా వరకి గూడా గువ్వల బాలరాజు విషయంలో మళ్ళీ 6 నెలల తర్వాత బీఆర్ఎస్‌లోకొస్తారు అని జెప్పేసి గూడా అనుకున్నారు. అయినప్పటికీ మరి అంటే ముహూర్తం గూడా డేట్ గూడా ఫిక్స్ జేయడంతోటి ఇంక బాలరాజుతో పాటు మరో నలుగురు ఎవరైనా వస్తారా? లేదా? అన్నది మాత్రం క్వెషన్ మార్క్‌గా మారిందని జెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి గువ్వల బాలరాజు విషయంలో ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం విమర్శలు చేస్తూనే ఉంది. అండ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా రీసెంట్‌గా బాలరాజు పోయినంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీకొచ్చే నష్టమేం లేదు. కార్యకర్తలు మాత్రం బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలుస్తారని జెప్పేసి కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పడం అనేది జరిగింది. అలాగే ఈ విషయంలో పైన మాత్రం ప్రస్తుతానికి కేటీఆర్, కేసీఆర్ ఎక్కడ కూడా స్పందించలేదు. అండ్ మిగతా బీఆర్ఎస్ నాయకులు మాత్రం ఒక్కొక్కరిగా స్పందించడం అనేది జరుగుతుంది. మరి బాలరాజు విషయాన్ని తేలిగ్గా తీసుకుంటారా? లేకపోతే సీరియస్‌గా తీసుకుంటారా? మరో మాజీ ఎమ్మెల్యే వెళ్ళకుండా చేస్తారా అన్నది వేచి చూడాల్సిన విషయం.